సార్ నమస్తే. 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 చాలా కాలమైంది సార్. మీరు ఒక సినిమాకి వర్క్ చేసి, మీరు మీడియా ముందుకు వచ్చి, మీరు మాట్లాడి అంటే నేను మీడియాకి వచ్చాను. బట్ ఫిలిం కాదండి. అవును. సో ఎక్కువగా టెంపుల్స్ మీద ఉండింది. బట్ ఇట్లా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వితౌట్ ఫిలిం ఇండస్ట్రీ, వితౌట్ ఆ వర్క్ లేకపోతే నేను ఇంత వర్క్ కూడా చేసేవాడిని కాదు. అవును. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ నా ఒక బేసిక్ ప్లాట్ఫామ్. సో నైస్ అండి కలిసి మాట్లాడడం కూడా. ఒక జనరేషన్కి ఆనంద్ సాయి అంటే చాలా మంచి సినిమాలు గుర్తొస్తాయి. ఒక ఆర్ట్ డైరెక్టరు. ఈ జనరేషన్కి ఇప్పటి ఈ తరానికి ఆనంద్ సాయి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్కి ఫ్రెండు, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, పవన్ కళ్యాణ్ ఆత్మీయుడు అనే గుర్తొస్తుంది. ఏది ఎక్కువ మనసులోకి తీసుకుంటారు సార్? రెస్పాన్సిబిలిటీ అండి. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి ఫ్రెండ్గా ఈజ్ ఇన్ పొజిషన్. సో నేను కంప్లీట్గా ఒక స్పిరిచువల్ దాంట్లో ఐమ్ ట్రావెలింగ్ ఇన్ విత్ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఉన్నా. బట్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, అంటే ఒక మోర్ దెన్ 12 years, 10 to 12 years గ్యాప్ అయిన తర్వాత నాకు మూవీ చేసేటప్పుడు నాకు ఫస్ట్ డే నాకు అనిపించింది, అంటే అంటే ఫస్ట్ సార్తో మాట్లాడుకున్నప్పుడు హరిశంకర్ గారు కూడా వెరీ హ్యాపీ. బికాజ్ ఎందుకంటే నేను సినిమా చేస్తూ హరీష్ గారు అసోసియేట్గా పనిచేశారు రవిరాజ్ పనిసిటీ గారితో. ఏం సినిమా అండి? రవితేజ హీరో అండి. ఓకే. అప్పుడు అంటే నేను అప్పుడంత నోటీస్ కూడా చేయలే. రైట్. అంటే డైరెక్ట్ ఆయనకి బాగా నోటీస్. దాని తర్వాత ఎప్పుడూ కలుస్తుంటాం. బట్ ఆయన నేను చేస్తున్నప్పుడు ఆయన ఈజ్ వెరీ ఇంకా నేను రిలాక్స్ అయిపోవచ్చు. నాకు ఐ నీడ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళకి ఎట్లా అంటే నేను ఒక 10 years బ్యాక్ ముందు ఎట్లా ఉన్నానో అట్లా నేను చూస్తున్నారు. రైట్. ఇట్స్ నాట్ లైక్ నాకు పెద్ద ఇదేం కదా గ్యాప్ అని కాదండి. హార్ట్ అనేది మనకి ఎప్పుడు మన దగ్గర నుంచి ఎప్పుడు పోదు. బట్ దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆర్ట్ ఫీల్డ్లో నుంచి వేరే దానికి కొత్త దానికి ఏదైనా అపార్ట్ ఫ్రమ్ ద ఆర్ట్ అంటే డిఫికల్ట్. బట్ ఐ మీన్ ఆల్రెడీ ఇన్ ఆర్ట్. బట్ మూవీకి వచ్చేటప్పటికి నాకు ఛాలెంజ్ ఉన్నింది. అంటే మనం అంటే ఏదో గొప్పగా సెటిలైజ్ చేయాలని అది కాదండి. వాట్ ఐ కెన్ డూ మై బెస్ట్. నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే ఐ నెవర్ కంపేర్ విత్ ఎనీ వన్. ఐ వాంట్ టు డూ మై బెస్ట్. అండ్ కళ్యాణ్ గారితో సినిమా చేసేటప్పుడు ఆ ఎలివేషన్ ఉండాలి. అంటే ఆయన కథ వినేటప్పుడు ఆయన సినిమాలు ప్రతి సినిమా నేను ఆ డైరెక్షన్ చేసేటప్పుడు అంతా కథ వినేవని కథకి తగ్గట్టుగా మనకి సెట్స్ ఎట్లా ఉండాలి, అంటే ఎంత ఎలివేట్ చేయగలం సార్ని, అండ్ ఆ మూవీని ఎంత స్పాన్ మనం ఇంక్రీజ్ చేయగలం అనేది. సో నేను మాది కొంచెం వైడర్గా ఉంటుంది. అండ్ ఈ కళ్యాణ్ ఈ మూవీలో పర్టికులర్గా తీసుకుంటే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్. సో కథ చెప్పేటప్పుడే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం మనం అవుట్ ఆఫ్ వేలో వెళ్దాం లుక్ అంతా కూడా అని చెప్పి నేను ఈ మూవీ కంప్లీట్గా నేను రెగ్యులర్ ప్యాటర్న్ నుంచి ఇంకో ప్యాటర్న్ తీసుకున్నాను. అంటే ఈవెన్ దో సెట్ డిజైనింగ్, కలర్ కాంబినేషన్స్, ద లొకేషన్స్ అన్నీ కూడా. ఎందుకంటే మాకు ఇచ్చిన ఈ 45-50 డేస్లో కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్స్లో సినిమా అవ్వాలి. సో అక్కడ ప్రొడక్షన్ డిజైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. మా సెట్ డిజైన్గా రెడీగా లేకపోతే షూటింగ్ జరగదు. మళ్ళీ కళ్యాణ్ గారి డేట్లు పోతాయి. సో ఆయన ఇచ్చిన డేట్లకి ఆయన డేట్ ఇచ్చేటప్పుడు కూడా టైం ఇచ్చారు మాకు ముందే, మీరు ప్లాన్ చేసుకోండి ఇట్లా అని. సో ఈ ప్లానింగ్లో ఎక్కడైనా రెయిన్ వస్తే మనం ఇమ్మీడియట్గా ఎక్కడ ఇండోర్కి వెళ్ళాలని అనుకున్నాం. అండ్ మూవీలో పర్టికులర్గా ఏంటంటే ఏదో మనం 50 days ఉంది ఒక స్ట్రీట్ సెట్లో వేసి సినిమా చేయలేము. కథ అట్లా కాదు. కథ లాట్ ఆఫ్ స్పాన్ ఉంది, ఫారెస్ట్ ఉంది, డిఫరెంట్ యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి, అండ్ 2 songs ఉన్నాయి. సాంగ్స్కి మనం ఎట్లా ఎలివేట్ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. సో షూటింగ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది సాంగ్. సో ఆ ప్రకారంగా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆల్వేస్ నాకు ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ దగ్గర నాకు క్రియేటెడ్ వన్ మూడ్ బోర్డ్. అంటే నేను చేసుకున్నాను ఒక స్టోరీ బోర్డ్ లాగా. సో ఈ లొకేషన్ ఇక్కడ చేద్దాం సార్, ఈ లొకేషన్కి ఈ లుక్ పెట్టుకుందాం అని. సో ద ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి వీ క్రియేటెడ్ హ్యూజ్ స్ట్రీట్ సెట్. మీరు అది ఇంట్రడక్షన్ ఫస్ట్ మీకు చారియట్ ఆ రథం వస్తుంది ముందు అంతా, దట్ వీ క్రియేటెడ్ ఇన్ దిస్. అండ్ మోస్ట్ ఆఫ్ ఇన్ మై సెట్స్ ఐ ట్రై టు అవాయిడ్ VFX.
విఎఫ్ఎక్స్ ఏంటంటే మనకి లాస్ట్ మినిట్లో మనం వాళ్ళని పుష్ చేస్తే ద క్వాలిటీ పోతుంది, మనకు ఆ పడ్డ కష్టం అంతా పోతుంది. ప్లస్ నేను అంతగా తీసుకోను, నేను చాలా తక్కువ. ద థింగ్ ఈస్ ఈ లాస్ట్ 2 songs ఓన్లీ టచ్ అప్ యూజ్ ది విఎఫ్ఎక్స్, నాట్ ఎన్హాన్సింగ్ ద థింగ్. ఒక సెట్ని ఎక్స్టెన్షన్, ఒక సెట్ని గ్రాండ్ చేయడానికి మేము వాడలేదు. బికాస్ నేను వేసే స్కేలే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది, హైట్స్ ఉంటాయి, పెడుతుంటుంది. నాకు సాంగ్ వి క్రియేటెడ్ హ్యూజ్ సెట్. అది తర్వాత క్రియేటెడ్ వన్ యాక్షన్ పార్ట్ ఇన్ విత్ చర్చ్ విత్ లైట్ ఆఫ్ ఐ చూస్ సమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. డైరెక్టర్ గారు ఫస్ట్ భయపడ్డారు, ఏంటి గ్రీన్గా ఉంది భయంగా. నో సార్, దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ లాగా, విల్ లుక్ లైక్ దట్, విల్ స్ట్రైక్. అంటే మనం అవుట్ ఆఫ్ వేలో వెళ్ళాలి సార్, దాన్నే వెళ్తే మనకి ఏం ఉండదు. సో దాంట్లో మనకి సోర్స్ ఆఫ్ లైట్స్ స్టెయిన్ గ్లాస్ నుంచి వచ్చేది అంత బోస్ కెమెరామెన్తో ఆయనతో డిస్కస్ చేసి నాకు ఇట్లా ఉండాలని స్కెచెస్, ఐ డూ ఆన్ స్పాట్ స్కెచెస్. ఆ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇట్స్ గివ్ దట్ ఇంకొక షేడ్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద ఫ్యాక్షన్. సో అనదర్ ఫైట్ వీ డన్ విత్ ద బ్యాంబోస్. ఇట్లా ఒక్కొక్కటిగా నేను వేరియేషన్స్ అండ్ ఆ టైం పీరియడ్కి ఆ క్వాలిటీ, అండ్ ఐ హ్యావ్ టు మోర్ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్స్. రవి గారు, నవీన్ గారు, రవి గారు మేడం, దే ఆర్ వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఎంత సపోర్టివ్ అంటే, బికాస్ దే ట్రస్టెడ్ ద ప్రొడక్షన్ డిజైనర్, యూ టేక్ కేర్. బికాస్ మేబీ నేను కళ్యాణ్ గారు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఐ నెవర్ టేక్ అడ్వాంటేజ్. ఐ వర్క్ ఫర్ ద ప్రొడక్షన్ అండ్ సార్కి మనం ఒక మంచి ప్రోడక్ట్గా ఉండాలి, ఓవర్ ద లుక్. సో ఆ ప్రకారం మై కార్పెంటర్ జగన్నాథం కార్పెంటర్, ఈ వర్కింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఫ్రమ్ ద బిగినింగ్, అండ్ ఈ వర్క్ లైక్ ఎనీథింగ్, ఎవ్రీ డీటెయిలింగ్. ప్లస్ మై అసిస్టెంట్ లైక్ శ్రీను, అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్, అండ్ మై టీమ్ ఆఫ్ బాంబే ఇద్దరు, అండ్ శివ అండ్ బాలాజీ మక్కూర్ బ్రదర్, all are youngsters and I want to work with youngsters to వర్క్ చేసేటప్పుడంతా ఇది మాకు ఒక కాలేజ్లో ఇన్స్టిట్యూషన్ లాగా. నాకు ప్రతిదీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మోస్ట్ ఆఫ్ మై అసిస్టెంట్స్ ఆర్ డైరెక్టర్స్ నో, బికాస్ ఐ నీడ్. ఎవరెవరు చేస్తున్నారండి ఆర్ట్ డైరెక్టర్ మీ అసిస్టెంట్లో? మై అసిస్టెంట్ పీపుల్స్ బ్రహ్మ ఇస్ దేర్ అండ్ చిన్న ఇస్ దేర్ అండ్ అనదర్ మన బొమ్మరిల్కి చేసి ఆయన పేరేంటి, now at present an art director. Lot of art directors are being into. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ విఎఫ్ఎక్స్ ఇంత పెరిగిపోయినప్పటికీ కూడా నేను పెద్దగా దాని మీద ఆధారపడినని చెప్పారు కదా. అంటే నాకు అవసరం లేదు. ఎందుకంటే బిఎఫ్ఎక్స్ అనేది మీకు ఒక అవతార్ లాగా ఫ్యాంటసీ మూవీస్ కంటే ఓకే. వై యూ నీడ్ కమర్షియల్ మూవీలో విఎఫ్ఎక్స్ ఇస్ వేర్ సంథింగ్ రోప్. ఒకప్పుడు మనం దేనికి వాడతాం, రోప్స్కి, బ్లాస్టింగ్స్కి ఆడతాం, లేదంటే ఎక్స్టెన్షన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ. నాకు పర్టికులర్గా నేను ఎంతవరకు అవాయిడ్ చేయాలో చూస్తాను, బికాస్ అందుకని మనకి డిపెండ్స్ ఆన్ ద మోర్ క్లారిటీ ఉండాలి సార్. ద ప్రొడక్షన్ డిజైనర్ హ్యాస్ టు సిట్ విత్ ద 3D పర్సన్, ఈ హ్యాస్ టు వర్క్ విత్ విఎఫ్ఎక్స్. సినిమాతో అయిపోతుంది మనం చెప్పలేం. ఆ డేట్ సెట్ వేసి విఎఫ్ఎక్స్ నువ్వు చేసుకోండి, బికాస్ దిస్ మూవీ ఇన్ టెంపుల్ స్ట్రీట్ సమ్ కరెక్షన్స్ నాకు పంపించమన్నా, మళ్ళీ నేను డ్రా చేసి పంపించాను. నాకు ఇది కాదు, ఇట్లా ఉండాలి, నేను కరెక్షన్స్ చేస్తాను అంతే తప్ప మనం ఏ కాంట్రిబ్యూట్ చేయకుండా నా సెట్ బాగా రాలేదు మనం ఒకరిని బ్లేమ్ చేయలేము. అది ద మూవీస్ అవర్ బేబీ, వీ హ్యావ్ టు టేక్ కేర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కమర్షియల్ సినిమాలన్నీ ఎక్కువగా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడుతున్నాయి. ఎందుకంటారు? ఈజీగా వర్క్ అవుతుందన్నా? అట్లా అని కాదండి, మనం ప్రజల్ని మోసం చేయలేం. మీరు ఒక 4 ఇల్లు వేసి 20 ఇల్లు చూపిస్తే దానివల్ల ఏమీ లేదు చెప్పేస్తున్నారు కదా, ఈజీగా. దానివల్ల వాట్ యు గెయిన్. See, when you do graphics best in the night times, in డార్క్లో మీరు ఎంత చేసినా కూడా, హాలీవుడ్ మూవీస్ మోస్ట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ డార్క్. సో డార్క్లో మీకేం తెలియదు, విఎఫ్ఎక్స్ క్వాలిటీ విల్ బి మోర్ హైయర్. అండ్ సర్టన్ ఏరియాస్ దే యూస్ గ్రీన్ మ్యాట్. ఇట్స్ ఇంపాసిబుల్ ఎపిసోడ్స్ దానికి వాడతారు, బట్ దే హైలీ దే వర్క్. ఇక్కడ కూడా చేస్తున్నారు. సమ్ పీపుల్, రాజమౌళి గారు కూర్చుంటారు, బేసిక్గా ఆయన కూర్చొని పనిచేస్తాడు. ఆయన ఊరికే వదిలే గ్రాఫిక్స్కి విఎఫ్ఎక్స్ ఇచ్చి కూర్చొని ఆయన
ఆయన దాని మీద కూర్చుంటాడు, ఆయన ఎవ్రీ డీటెయిల్ చూస్తాడు. ఆయన రాజమౌళి గారితో చేసినట్టున్నారు కదా మీరు. చేశానండి, ఎవరో 3 సినిమాలు చేశాను. 3 సినిమాలు చేశారు. ఆయన కూర్చుంటారు బాగా. సో అంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మనం మీరు బెస్ట్ రావాలని ఇస్తారు, బెస్ట్ రాదు. ఎంతైనా సరే మళ్ళీ మనం దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. సో విఎఫ్ఎక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మూవీ, బట్ ఎక్కడ కావాలో అక్కడ తీసుకో. ఎక్కడ బడ్జెట్ తగ్గుతుంది అంటారు? విఎఫ్ఎక్స్ వల్ల బడ్జెట్ తగ్గుతుందా, లేదంటే ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తే? అది డిపెండ్స్ ఆన్ ద మూవీ అండి. సి బడ్జెట్ ఇవన్నీ ఇట్స్ ఆల్ మై పాయింట్ ఇస్ ఇట్స్ వన్స్ వీఆర్ క్లియర్. ఇప్పుడు మీరు కథ చెప్పేటప్పుడే నాకు మ్యాన్హాటన్ న్యూయార్క్లో జరుగుతుంది అంటే నేను ఏం చేయగలను? ఒక సీన్ ఉంది, హీరోని తీసుకెళ్ళాం, మ్యాన్హాటన్ చేస్తాడు. అప్పుడు మనం ఓన్లీ వీ కెన్ క్రియేట్ సమ్ బోర్డ్స్ అండ్ సమ్ రోడ్. యూ హ్యావ్ టు యాడ్ ద సీజీ, విఎఫ్ఎక్స్ చేయాలి. ఎంతవరకు మీరు రియాలిటీగా తేగలరు? కొన్ని జరిగిన విషయాలు మనం ప్రాక్టికాలిటీ దాన్ని చేయాలంటే దాని మీద కంప్లీట్గా వాట్ ఇస్ టైం స్పెండ్ చేయాలి. అవును. మీకు టైం డిలే విఎఫ్ఎక్స్ వల్లే. అది విఎఫ్ఎక్స్ వల్ల వాళ్ళ టైం డిలే అనేది మీకు ఎందువల్ల అంటే అది వాళ్ళు దాని మీద డీటెయిల్గా మీరు డైరెక్టర్తో చేతిలో ఉంటుంది. నాకు డైరెక్టర్ ఇప్పుడు చాలా మంది ఈజీగా చెప్పేస్తారు ఏంటంటే వాళ్ళ సినిమా డిలే అవ్వడానికి కారణం పూర్తిగా విఎఫ్ఎక్స్ అంటారు. వాళ్ళు ఎందుకు డిలే చేస్తారు? వాళ్ళకి ఏం పని ఉంది? అట్లా కాదు. మనం యూ కాంట్ పుట్ ఎ బ్లేమ్ టు ఎవ్రీ వన్. మన కష్టం తీసుకొని ఇంకో మీద వేయకూడదండి. ఎవ్రీబడి హ్యావ్ ద రోల్, ఎవ్రీబడి కమ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ, ఎవ్రీబడి ప్యాషన్గా పనిచేస్తారు. దే ఆర్ ఆల్ క్రియేటర్స్. విఎఫ్ఎక్స్ దే ఆర్ ఆర్టిస్ట్. Photographer, they are designers. They can design completely project, how to light. And production designer, he make the set. మీరు బయట ఇమేజిన్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ అని మనం సెట్లో క్రియేట్ చేయొచ్చు, స్పేస్ క్రియేట్ చేయొచ్చు. మీరు కొన్ని పెద్ద హీరోలు మన అన్ని చోట్ల తీసుకెళ్ళి షూట్ చేయలేదు. అండ్ మోర్ రియలిస్టిక్గా ఉండాలి. నౌ వెబ్ సిరీస్ ఆర్ హయ్యర్ దెన్ క్వాలిటీ ఆఫ్ ద మూవీస్. సో వీ హ్యావ్ టు వాట్ రేంజ్ యూ వాంట్ టు గో అబోవ్, where we can achieve songs. Then I wrote a song. In the songs, you can create a wonder. మీరు సాంగ్ సెట్ అంటే నాకు తొలి ప్రేమ గుర్తొస్తుంది. తొలి ప్రేమలో ఆ పాటకి తాజ్మహల్ సెట్ వేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. మీరు అదే పాయింట్కి వచ్చారు కదా. అది మీరు ఇవాళ దాకా మనం మాట్లాడుతున్నాం కదా, రైట్? ఆ సాంగ్కి ఎందుకు సెట్ అంటే మీరు స్క్రీన్లో చూసేటప్పుడు యూ ఆర్ ప్లజెన్స్. ఓ మై గాడ్, ఈ షోయింగ్ ఇస్ లవ్, ఈజ్ పెయిన్. బట్ అక్కడ దర్స్ సముద్రం ఒడ్డున ఉంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో ఎవరు ఇంత హ్యూజ్ సెట్ వేయగలరు తప్ప ప్లేస్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. అది అన్నీ కరెక్ట్ అయింది. ఇప్పుడు మా సినిమాలో ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్లో ఒక సాంగ్ ఉంది, అది ఒక గుడుంబా శంకర్ల సాంగ్. సో అది మనం అనుకుంటే ఎక్కడ చేయగలం? ఒక డాబా క్రియేట్ చేసి ఒక ట్రక్లో వీ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టైల్. బట్ నాకు నేను ఈ మూవీ నేను డిఫరెంట్ డైమెన్షన్లో వర్క్ చేశాను, అవుట్ ఆఫ్ వేలో వర్క్ చేశాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాల ముందు ఏం చేశాను చేయలే. దిస్ ఈజ్ నాట్ ఐఎమ్ అప్గ్రేడింగ్, దిస్ ఈజ్ ఆనంద్ సైడ్, మై టేస్ట్ ఆఫ్ మై వర్కింగ్ స్టైల్ అంతే. నేను దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. సో ఐ సజెస్ట్ డైరెక్టర్, సార్ మనం ఈ సాంగ్ మనం అనుకుంటున్నారు కదా, కొంచెం ఫారెస్ట్ ఎపిసోడ్ ఉంది, అక్కడ మనం ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది, ఎట్లాగన్నారు. నేను ఐ డ్రా ద స్కెచ్. సార్ ఇది ఒక కేవ్, ఈ కేవ్ ఫారెస్ట్లో కేవ్ ఉంది కింద, ఆ ఫారెస్ట్లో ఉన్న చెట్లు రూట్స్ అన్నీ కేవ్కి వచ్చాయి, ఆ కేవ్కి పైనుంచి కింద దారి ఉంది, లైటింగ్ సోర్స్ కేవ్కి ఎట్లా లైటింగ్ వచ్చింది, అక్కడక్కడ ఓపెన్స్ ఉన్నాయి అని. ఇది మనం అవుట్ ఆఫ్ వేలో వెళ్దాం. అక్కడ ఒక ట్రైబల్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అక్కడ సాంగ్ స్టార్ట్ అయింది. మనం సార్ ఉన్న పొజిషన్, పొలిటీషియన్, ఆయన ఉన్న పొజిషన్, డిప్యూటీ సీఎంగా ఉన్న పొజిషన్లో మనం ఇట్లాగా లిక్కర్ని చూపించినాం. బట్ స్టైల్ ఆఫ్ సాంగ్ ఈ అందరితో కలిసిపోయి, ఆ ప్రజల్లో కలిసిపోయి, ఆ జనాలతో కలిసిపోయి ఉండాలి. సో దానికి ఎట్లా ఉండాలి? నాకు ఒక స్పేస్ కావాలి, ఒక 1000 మంది ఉండాలి. దిస్ ఈజ్ మై ఇమాజినేషన్ ఆఫ్ ఐ రైట్ ఇన్ ద పేపర్. నేను రాస్తాను ఇట్లా ఉండాలి చేసుకొని. దానికి ఐ క్రియేటెడ్ ఎవ్రీ బ్లాక్ ఆఫ్ ద డిజైన్. 1500 people have worked in the carpenters and producers. He said, it's the biggest set in Maitreeకి పెద్ద సెట్, నార్మలీ ఇట్స్ బిగ్గెస్ట్ సెట్. ఎంత ఖర్చు అయిందండి ఆ సెట్కి? అంటే నేను ఒకటండి,
వన్ వర్డ్ ఐ కెన్ సే, నవీన్ గారు ప్రొడ్యూసర్ వచ్చి ఈ కేమ్ టు ద సెట్ వచ్చి, అందుగారు నా ప్రొడక్షన్లో నేను చాలా డబ్బులు పెట్టున్న సెట్స్ ఉన్నాయి, నేను ఎక్కువ పెట్టి నాకు కనపడలే, నేను ఎంత ఎక్కువ పెట్టానో నాకు అది కనపడట్లే, బట్ మీరు ఇంత బడ్జెట్లో యూ క్రియేటెడ్ హ్యూజ్ అన్నారంటే దిస్ ఇస్ ఐ ప్రామిస్ టు వెంకటస్వామి, నేను అబద్ధం చెప్పను. ఆయన నోట్ల నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? మనం డబ్బులు పెట్టేస్తే అన్నీ సాధించలేం, డబ్బులు పెట్టేస్తే సెటిల్ అని రావు. క్రియేషన్ ఇస్ వేర్ యూ నీడ్ టు క్రియేట్. ఒక రూమ్కి మీరు డార్క్ కలర్ కొడితే ఇట్ విల్ బికమ్ స్మాల్, వెన్ యూ డూ లైట్ కలర్ ఇట్ విల్ మోర్ బిగ్గర్. సో స్పాన్ అండ్ లేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెట్లో మీకు దట్ ఈస్ ఒక 14 బ్లాక్స్ ఉంటాయి. వాటర్ ఫాల్ వస్తుంది, ఒక పక్క మిస్ట్ ఉంటుంది, ఒక పక్క బ్యూటిఫుల్ ట్రీ ఉంటుంది, ఒక దాంట్లోనే ఒక బ్యూటిఫుల్ ఒక సోల్ కనెక్షన్ ఉంటుంది ఈ సాంగ్లో. వెన్ యూ సీ కంప్లీట్ సాంగ్ యూ అండర్స్టాండ్. అండ్ అంతమంది జనాలు ఈయన ఒక్కరు కనిపిస్తారు, ఆయన కనిపిస్తుంటే వెనకాల నుంచి ఒక లైట్ సోర్స్ రావాలి, లైక్ అ మ్యాన్, లైక్ అ గాడ్ ఇస్తాను. ఇవన్నీ నాకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ నేను సెట్లో ఉంటుంది. ఇవన్నీ మీరు ఇమాజిన్ చేసుకోవాలి, మీ ఇమాజినేషన్ డైరెక్టర్కి అర్థం కావాలి. డైరెక్టర్కి అండ్ నేను మోస్ట్లీ నేను అన్నీ అయిన తర్వాత నేను కెమెరామెన్కి చెప్తానండి. అంటే ఒక సెట్ నేను ఎప్పటి నుంచి ఏ సెట్ వేస్తే కూడా కెమెరాని చెప్పేస్తాను, సరే ఇది బ్లాక్, ఈ బ్లాక్, ఇన్ని బ్లాక్స్ వచ్చేసాయి, నేను ఇన్ని బ్లాక్స్ కనుక్కొని తీశాను, మీరు మళ్ళీ షూట్ చేసేటప్పుడు ఆ బ్లాక్స్ అన్నీ వాడండి అని నేను డైరెక్టర్కి. అండ్ కెమెరామెన్ కూడా రవివర్మన్ కెమెరా పర్టికులర్ 2 సాంగ్స్ చేశాడు, అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్. సో ఆయన మేము రిక్వెస్ట్ చేసి ఆయనకి అగైన్ మా బోస్ గారు కెమెరామెన్, ఆయన డైరెక్టర్గా రెగ్యులర్గా చేస్తున్నారు, ఆయన షూట్ రెగ్యులర్గా మాకు జరుగుతుంది. సో ఆయన వచ్చి మళ్ళీ సెట్లోకి వచ్చి చేయడం కష్టం, ఎందుకంటే లైటింగ్ చేయాలి, ఫుల్ మనసు పెట్టాలి. ఏదో నాకు ఐ వోంట్ కాంప్రమైజ్ లైక్ దట్. నాకు లైటింగ్ బాగాలేదంటే నేను ఐఎమ్ ఓపెన్గా చెప్తాను, ఐఎమ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే నా సెట్టు నేను కాపాడుకోవాలి, నా సెట్కి లైటింగ్ ఇట్లా ఉండాలని నేను అనుకుంటా. నేను ఆ లైటింగ్ అనుకునే నేను డిజైన్ చేస్తాను. నాకు ఎవరో ఒక సెట్ లైటింగ్ చేస్తారు అంటే ఆ లైటింగ్ నాకు కరెక్ట్గా వచ్చిందా లేదని. దీంట్లో రాక్ పెయింటింగ్, రాక్ ఆర్ట్ అంతా ఇన్ గ్రాండ్ క్యానియన్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ రాక్ ఆర్ట్స్ పెయింటింగ్స్ ఉంటాయి, అవి కూడా చేశాను దీంట్లో ఫారెస్ట్లో. అవి కనిపిస్తాయి కొంతవరకు, బట్ దాని ఇంపార్టెన్స్ అది అన్నీ మనకి కనపడదు, బట్ అంత ఫ్లోలో యూ కెన్ సీ దట్ ఎక్స్పీరియన్స్. పాటలు ఓకే సార్, కమర్షియల్ సినిమాల్లో ముఖ్యంగా ఇలాంటి పోలీస్ స్టోరీస్లో పోలీస్ స్టేషన్ సెటప్ చూసి బోర్ కొట్టేసింది జనానికి. దీంట్లో లేదు, మీరు దీంట్లో చూసారా? లేదు. ఈ సినిమాలో ఏం చేశారంటున్నాను. దీంట్లో మీకు బిగినింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటి ఏం చేసాం, మనం అలవాటు చేసాం. ఇప్పుడు యమలోకం వచ్చి అందరికి ఒకటి అలవాటైంది. అప్పుడు మేము రాజమౌళి గారు కూర్చొని లేదు ఇంకోటి కొత్తగా ఆలోచిద్దాం అని చెప్పి అట్లా చెప్పేటప్పుడు నేను డ్రాయింగ్ చేశాను, అది నచ్చింది సార్ అట్లా వెళ్ళాం. సో అందరికీ చాలామందికి చాలా కొత్తగా ఉందన్నారు. మన పోలీస్ స్టేషన్ని చాలా మధ్యలో చాలామంది పోలీస్ స్టేషన్ని మోడర్న్గా చూపించారు. అంటే పీపుల్ వోంట్ కనెక్ట్. మీరు కోర్ట్ సీన్ ఉందనుకోండి, ఒక రిజిస్టర్ ఆఫీస్లా చేసేయచ్చు కోర్టు, అదొక స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఎవరికి ఒరిజినల్ కోర్ట్స్ అట్లా ఉండవు, మీకు తెలుసు, యూఆర్ ఇన్ ద ఫిలిం, మీకు తెలుసు. అండ్ నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏం చేశానంటే, పోలీస్ స్టేషన్ సెట్ వస్తే ఐ థాట్ ఆఫ్ ద ఓల్డ్ ఒక ద బిల్డింగ్, ద ఓల్డ్ కోటి కాలేజ్ లాగా అనుకోండి ఎగ్జాంపుల్. సో కైండ్ ఆఫ్ ద హాల్ టు బి మోర్ హైట్ ఉండాలి. నాకు సినిమాలు ఎప్పుడు నా డిజైన్లు ఎప్పుడు కూడా నాకు హైట్స్ ఉంటాయి. నేను సెట్ లైన్స్ని కూడా నేను హాలీవుడ్ మూవీస్ చూసేటప్పుడు కూడా బెన్ హెర్ చూస్తే, క్లియోపాట్రా ఇవి చూస్తే కూడా నాకు దాని హైట్స్ ఐ ఆల్వేస్ ప్రిఫర్. సో దీంట్లో హ్యూజ్ పిల్లర్స్ ఉంటాయి. మీరు బిగినింగ్లో ట్రైలర్లో చూస్తారు, ఇట్స్ లైక్ ఎ హ్యూజ్ హాల్. ద క్యారెక్టర్ విల్ బి పోలీస్ స్టేషన్, బట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైటింగ్ సోర్స్ ఉండాలి. లో సీలింగ్ ఎప్పుడు వచ్చేస్తుందో అది వీక్గా కనిపిస్తుంది. దీంట్లో 2 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఫారెస్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్, ఒక యాక్షన్ ఎపిసోడ్ మీకు ట్రైలర్లో చూస్తుండొచ్చు, అది ఫారెస్ట్లో ఎపిసోడ్. అది అక్కడ జరిగే అది, దాంట్లో సీన్స్ అనేవి ఉండదు, యాక్షన్ పార్ట్కి జరిగే విషయం కొంత సీన్స్. ఇంకొక పోలీస్ స్టేషన్ అనేది
ఇట్స్ అ హ్యూజ్ స్కేల్. మీరు అంటే నేను అన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్. అదే అంటాను కదండి, మనం ఎట్లా విజన్ పెడతాం అనేది. ఒక డైరెక్టర్తో ఇప్పుడు నాకు డైరెక్టర్ అనేది ఒక పోలీస్ స్టేషన్ చెప్పిన తర్వాత నేను అనుకున్నా, లేదు మనం కొలానియల్ స్టైల్లో ఓల్డ్ ఆర్కిటెక్చర్లో ఉన్న ఒక అదే కదా మనకి పోలీస్ స్టేషన్స్ అయింది. బ్రిటిషర్స్ అదే కదా మనది అయింది. చాలా చోట్ల చూస్తే వాళ్ళదే. సో కొంతమంది రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ చేస్తున్నారంటే మేబీ దర్ బడ్జెట్ కన్సర్న్ ఆర్ మేబీ దే ఆర్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్. అండ్ నేను చేసేటప్పుడు ఐ వర్క్ విత్ మై స్టైల్. ఈ రోజుల్లో ఆడియన్స్ రియాలిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. చాలామంది మేకర్స్ ఏం చేస్తున్నారంటే రియల్ లొకేషన్స్లో షూట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా, దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందండి? మీరు రియల్ లొకేషన్లో చేయొచ్చండి. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే దే హ్యాస్ టు అండర్స్టాండ్ ద కలర్స్, ద అవుట్పుట్ ఆఫ్ ద ఇట్స్ నాట్ ఐఫోన్ యూ కెన్ జస్ట్ షూట్ అండ్ డూ కలర్ అడ్జస్ట్మెంట్స్. నౌడే ఎవ్రీవన్ షూట్ వెరీ గుడ్, బట్ దానికి ఒక పిక్చర్కి ఒక మ్యాజిక్ ఉంటుంది లైటింగ్ ఫోటోగ్రఫీలో. వైస్ అందరూ కెమెరా షూట్ చేస్తున్నారు. వైస్ వినోద్ ప్రణామ్, పిసి శ్రీరామ్, రవివర్మన్ వై స్టాండ్ అవుట్, నాట్ కీపింగ్ ఫోర్గ్రౌండ్. దే నో ద లైటింగ్ సోర్స్. ఎక్కడ హీరో సార్ ఎప్పుడు హీరో మేకప్ ఉన్నా లేకపోయినా పర్ఫెక్ట్గా చేయాలి. హీరో ఫేస్లో ఎక్కడ ప్రొఫైల్లో ఏది బాగుంటుందో అది వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో ఆర్టిస్టులు కాస్ట్యూమ్స్ కరెక్ట్గా డామినేట్ చేయకుండా అది కరెక్ట్గా తీయాలి. సో ఒక కెమెరామెన్ చూసేటప్పుడు అన్నీ ఆయన విజువలైజ్ చేసుకున్న తర్వాత షూట్ చేయాలి. మీరు అవుట్డోర్ అనుకున్నప్పుడు ఎందుకు అబ్రాడ్లో బాగుంటుంది, బ్లూ స్కై ఈజ్ బ్యూటీ. మనకి ఇక్కడ స్కై అంతగా ఉండదు, సో చాలా డల్గా ఉంటుంది. సో టైమింగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు అవుట్డోర్లో అనేది ఇప్పుడు పెద్ద హీరోలతో మీరు వెళ్ళి చేయలేము, బట్ అందుకని మనం సెట్ వేసి పాడు చేయకూడదు. దానికి ఎంతవరకు తీయాలో అంతవరకు టైట్గా బ్లాక్ తీయాలండి. వైడ్ ఎలాగో యూ హ్యావ్ టు డిజైన్ లైక్ దట్. మీరు కథ చేసేటప్పుడు ఒకటి ప్రాక్టికల్గా ఒక హీరోతో చేసేటప్పుడు కథ వచ్చేటప్పటికి మనం అది కూడా ఆలోచించాలి. నేను హీరోతో పిరమిడ్స్ మధ్యన ఫైట్ అంటే అది మీకు చెప్పడానికి బాగుంటుంది తప్ప ప్రాక్టికల్గా మీరు ఈవెన్తో మీరు ఈజిప్ట్కి వెళ్ళినా కూడా మీరు వైడ్ యాంగిల్ తీయకపోతే పిరమిడ్స్ రాకపోతే హీరో కనపడరు. క్లోజ్కి వెళ్తే బీచ్లోనే ఉంటుంది, కనపడదు. ఏదో మనం ఇక్కడ బీచ్లో తీసినట్టు ఉంటుంది. సో ఈ జాగ్రఫీ అర్థం చేసుకోవాలి. మీరు చేసిన వర్క్లో ది బెస్ట్ అంటే ఏం చెప్తారండి? అట్లా అని నేను ఎప్పుడు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు మీరు చూసి అందుకని ఈ సెట్ బాగుంది అనుకోండి, అది బెస్ట్ అనుకుంటా. అంతే తప్ప నేనుగా నా డ్రాయింగ్లు నేనే నమ్మను. సో నేను సెటిల్ అనేది నాకు ఎవ్రీ మూవీ ఇఫ్ ఈ సక్సెస్ ద వే ఆఫ్ ఎవ్రీ కార్నర్స్ ఆల్ అప్రిషియేటెడ్. జానీ సినిమాకి వచ్చేసరికి సౌండ్ డిజైనింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. ఈవెన్ దో సెట్స్ వర్క్ కూడా, అందులో కొన్ని సెట్స్ మీరు దానికి చాలా వర్క్ చేసాము. అంటే దాని మెయిన్ ఏంటంటే కళ్యాణ్ గారు వచ్చి ఫైనాస్ట్ డైరెక్టర్ ఆయన. ఒక్కొక్కసారి మనకి స్క్రిప్ట్లో మనకు తెలుసు తప్ప ఆయన మీరు మేకింగ్లో చూస్తే కళ్యాణ్ గారు కనిపిస్తాడు. మణిరత్నం గారు కూడా సినిమాలు తీశారు, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి, బట్ మేకింగ్లో కనిపిస్తుంది. బట్ అన్ని సినిమాలు చేశాను, నేను చేసిన ఒకటే సినిమా. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నాకు చిరంజీవి గారు ఫోన్ చేసి నాకు నెక్స్ట్ టాగూర్ ఇచ్చారు. సాయి సెట్స్ వేరే అంటే నేను ఎప్పుడు చిరంజీవి గారి సినిమా చేస్తాను అనుకోలేదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే సార్తో అనేతో ఉన్నాను కాబట్టి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆయనతో చేస్తానండి. తర్వాత మళ్ళీ చేశాను ఆయనతో సినిమాలు. బట్ ద డీటెయిలింగ్ ఈవెన్ దో హరీష్ పై కొరియోగ్రఫీ అన్నీ బాగుంటాయి సినిమా. అంటే నాకు కూడా సినిమాల కోసం రెఫరెన్స్ అవుతాయి. అంటే వర్క్కి అంటే చాలామంది చెప్తుంటారు, అదే అంటున్నాం కానీ కొన్ని సినిమాలు మనం సక్సెస్తో చేయలేం. ఎక్కడ సార్ ఎక్కడ మిస్ మ్యాచ్ అయింది అది? సార్ మీరు యూ టేక్ గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, వెన్ యూ సిట్ ఇన్ ఎడిటింగ్ టేబుల్ మనం ఏమనుకుంటారు, మీకు జడ్జ్మెంట్ అనేది మీ పాయింట్లో ఉంటుంది. మనం ఎఫెక్ట్ చేస్తూ ఉంటాం 100%. ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ ఇస్ నాట్ అవర్ హ్యాండ్స్. కొన్ని సినిమాలు మనం రేటింగే చేయలేం, బట్ ఆ సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు సాటిస్ఫై ఎ ప్రాజెక్ట్. ఇఫ్ యూ ఫ్లాప్ ఆర్ ఫెయిలియర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
బట్ మీకు ఒక చోట్ల ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అప్పుడు మీకు సినిమా చేసింది మీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏమంటారు, సార్ వేరే లెవెల్ సార్. మీకు ఎప్పుడు అర్థమైంది సార్ జానీ రిజల్ట్? మీకు ఎప్పుడు అర్థమైంది మేకింగ్లో? లేదు మాకు మేము 100% పెట్టానండి సార్. ఎవ్రీ మూవీ ఎవ్రీ టెక్నీషియన్ 100% పనిచేస్తారు. అది 100%. ఎవ్వరు కూడా సినిమా బాగా రాలేదని చేయరు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. హీరోలు కూడా అందరూ పర్ఫామ్ చేస్తారు. రిజల్ట్ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఒక్కోసారి జడ్జిమెంట్లో పోతాయి. అది ఎవరు చేయలేము సార్, మనం ప్రిడిక్ట్ చేయలేము. ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఇట్స్ అ ఫిలిం. వాట్ యూ కాల్ ఇట్స్ అ ఫిలిం. ఇట్స్ జస్ట్ ఆన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కానీ ఆ సినిమా అప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడకపోయినా ఇప్పుడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది ఆ సినిమాకి. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పి. అదే అండి, మీకు అదే చెప్తున్నాను కదా, కొన్ని సినిమాలు అవి ఉన్నాయి, కొన్ని సినిమాలు కనపడకుండా పోతాయి. ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే బికాస్ ఆఫ్ దట్ మూవీ, దట్ క్వాలిటీ ఆఫ్ మేకింగ్. తర్వాత ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య జానీ గురించి ఏమైనా డిస్కషన్ నడిచిందండి ఎప్పుడైనా? అంటే డిస్కషన్స్ అంటే సార్, ఈచ్ ఇండివిజువల్ ఆ మూవీ పనిచేసిన టెక్నీషియన్స్ ఎవ్రీ వన్ ఇస్ రియలీ వర్క్ హార్డ్ అండ్ వెరీ హ్యాపీ. సార్ ఎవ్రీ మూవీ సార్, నేను ఈ ఒక్క జానీ కదా, అన్ని మూవీస్ అందరు కష్టపడతాం. అవును. ఈవెన్ దో డైరెక్టర్స్ కూడా అందరూ కష్టపడతారు. ఊరికే అందరూ హిట్ ఇవ్వాలని కదా వస్తారండి, ఎవరు చేయాలని. కొన్ని డెసిషన్ మేకింగ్లో కొన్ని ఉంటాయి అంతే. నాకు తెలిసి మనం తర్వాత ఎప్పుడైనా అడిగారా ఇంకో సినిమా ఏమైనా డైరెక్షన్ చేయొచ్చు కదా అని యాజ్ ఎ ఫ్రెండ్గా? నేను మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అడిగారా? ఆయన దాని తర్వాత ఆయనకి టైం కూడా లేదు. అవును. సో ఈజ్ ఇంటూ డిఫరెంట్ దీంట్లో ఉన్నారు. సో ఆయన అట్లా కాదు. బట్ థింగ్ ఈజ్ ఆయన ఇప్పుడు చేశారనుకోండి డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన తీసుకున్నాడంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే టెక్నీషియన్స్ పనిచేయడం చాలా డిఫికల్ట్ ఆయనతో, బికాస్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. ఈచ్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రోల్ ఈ నోస్. ఆయన కాంట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఎన్నిట్లో నాకు తెలుసు. ఆయన కొన్ని ఇన్పుట్స్ ఖుషీలో చూస్తే మీకు బిగినింగ్ ఎపిసోడ్స్ మధ్య చాలా ఆయన ఇచ్చింది అది. సో ఆ రకంగా ఇట్స్ ఫ్రెండ్, యాజ్ ఎ ఫ్రెండ్గా కొన్ని కీ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్తో చర్చించుకుంటూ ఉంటారు కదా, ఒక డిసిజన్ తీసుకునేటప్పుడు మీతో మాకు మీ ఇద్దరే కదండి, మీ ఇద్దరే. అవును, గివ్ ఉంటాయి. సో అంటే డిసిషన్స్ అని ఉండాలి. ఫ్రెండ్షిప్లో ఏదో బిజినెస్ చేస్తే డిసిషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వాట్ ఆల్వేస్ వీ థింక్ వాట్ ఎవర్ యూ డూ గివ్ యువర్ 100%. సో ఐఎమ్ డూయింగ్ మై 100%, ఈజ్ డూయింగ్ ఇట్, అంతే. ఈ మూవీ అందరిలా నేను ఒక ఆడిషన్ చేసి ఏదో సెటిల్ చేసేసి సినిమా అయిపోయింది కాదు. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అండ్ వన్స్ మూవీ స్టార్ట్ అవుతే ఐ విన్ మోర్ ఇన్ టు ద ఎండ్ ప్రోడక్ట్ చూస్తాను. అంతవరకు ఐ విల్ వర్క్. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ మూవీ యాజ్ మనం చేసేటప్పుడు అంతా హైలీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. అవును. అండ్ ఆల్మోస్ట్ కమర్షియల్ మూవీస్ ఇప్పుడు వరకు ఆయన చాలా రోజుల తర్వాత ఈ మూవీకి 2 సాంగ్స్కి డన్ డ్యాన్స్, ద డ్యాన్స్. ఆ సెట్ గివెన్ దట్, అంటే సెట్కి ఫ్లోర్కి వచ్చిన తర్వాత దేక్లే సాంగ్ వచ్చిన ఆయనకి ఓకే మనం చేయాలి సార్ అంటే ఆ మూడ్ మనం క్రియేట్ చేయాలి. ఒక అకాడమీలో జరుగుతుంది ఒక సాంగ్ ఎట్లా ఉండాలి, ఆ ఫీలింగ్ యాంబియన్స్ ఎట్లా ఉండాలి. ఏదో ఒకటి మోడర్న్ సెట్ వేసి కింద లైట్లు వేసి కాదు, ఆ సెటిల్డ్గా ఆ స్టాండర్డ్స్. సో దానికి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అయినా సరే, కోరియోగ్రాఫర్ అయినా సరే, దానికి కూడా చాలామంది డాన్సర్స్ 500 డాన్సర్స్ దాకా చేశారు. సో డాన్సర్స్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ యాడ్ ఆన్. సో కాస్ట్యూమ్స్, రవివర్మన్ గారు కాస్ట్యూమ్స్ ఇట్లా ఉండాలి, ఈ సెట్కి మీ ఇద్దరు ఇట్లా మాట్లాడుకొని కాంబినేషన్స్. హరిశంకర్ గారు వచ్చి ఇట్లా ఉంటే అంటే ఆయన ఇన్పుట్స్. వితౌట్ యాజ్ అ క్యాప్టెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ వీ గాట్ దట్ ఫ్రీడమ్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మైత్రి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యానర్ అండి. అంటే నేను అన్నది ఏంటంటే వెరీ సాఫ్ట్ నేచర్ అండ్ వాళ్ళు ఆల్రెడీ దే బీన్ ఇట్ సాఫ్ట్వేర్, దే నో హౌ టు గివ్ రెస్పెక్ట్ టు ద టెక్నీషియన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముందు మేము చేసే డేస్లో
ఉంటుంది అంటే ఫార్ మీ నో ఐఎమ్ డిఫరెంట్ బట్ ఈవెన్ దో ఐఎమ్ టెలింగ్ దిస్ బట్ దిస్ ప్రొడ్యూసర్ దే హ్యావ్ దట్ స్టాండర్డ్స్ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఇన్ని సినిమాలు చేయలేరు, ఇంతమంది హీరోలతో చేయలేరు. ఐ విష్ అగైన్ దే హ్యాస్ టు డూ విత్ కళ్యాణ్ గారు. మధ్యలో మీరు సినిమాలు కొంచెం గ్యాప్ ఇచ్చి టెంపుల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. నాకు నవ్ ఐఎమ్ డూయింగ్ బట్ నాకేంటంటే ఆ టైం నాకు చాలా ఇంపార్టెంట్ టైం అయింది. అంటే నా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్కి ఇప్పుడు జియా స్వామి గారి ప్రాజెక్ట్ తర్వాత నేను వెళ్ళిపోయాను. సో నాకు అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్. తెలంగాణకి మాన్మెంట్ లైక్ తిరుపతి, ఇంకొక తిరుపతి లాగా. సో నేను ఆ టెంపుల్ చేసుకుంటూ సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దిస్ ఈస్ డిఫరెంట్ ఫీల్డ్, దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో ఐ డెడికేట్ టైం ఫర్ దట్. మళ్ళీ అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా టేకప్ చేసే అవకాశం ఉందండి? ఉండండి. ఐ సి నాకు నేను మూవీ అనేది నాకు ఇట్స్ ఇన్ టు మై హ్యాండ్స్ బట్ ద డిజైనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాట్ లైక్ టెంపుల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ జర్నీ ఉంటుంది. మూవీస్ అనేది ఎవ్రీ స్టోరీకి మనకి కనెక్ట్ అయ్యి డైరెక్టర్ కనెక్ట్ అయ్యి బాగా ఈ వాంట్స్ డూ సంథింగ్ కొత్తగా మనం చేయాలంటే ఆయనకి ప్రొడక్షన్ డిజైనర్గా మన ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఏదో ఒక సినిమాకి ఒక ఆర్ట్ డైరెక్టర్ ఏదో చేసేస్తున్నట్టు ఆ సినిమాకి మనం ఎంతవరకు ఎన్హాన్స్ చేయగలం, ఎంత కాంప్లిమెంట్ చేయగలం, కథకి రిలేటెడ్గా వీ హ్యావ్ టు మేక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ స్కేల్. నెక్స్ట్ సురేందర్ రెడ్డి గారి సినిమా కూడా మీరు ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. నేను అదే చెప్తాను, నాకు ఆల్వేస్ నాకు రేపు గురించి నాకు తెలియదు. ఐ నెవర్ థింక్ అబౌట్ టుమారో, ఐ థింక్ అబౌట్ టుడే. సో లైఫ్ అనేది ఐ నెవర్ ప్రిడిక్ట్ ఫర్ టుమారో. సో ఇట్స్ హ్యాపీనెస్ గుడ్ ఎవ్రీథింగ్ నేను ఐ వోంట్ అదే అంటున్నాను కదండి, మనం కలుస్తాం అనుకోలే వాళ్ళు కలిసాం కదా, అట్లాగే ఉంటుంది. 24 క్రాఫ్ట్స్లో ఎక్కువ మంది డైరెక్షన్ వైపు చూస్తుంటారు. కెమెరామెన్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, డాన్స్ మాస్టర్లు కానీ. ఆర్ట్ డైరెక్టర్లు ఎందుకు తక్కువ ఉంటారు? అట్లా అని కాదు, చేయొచ్చు ఆర్ట్ డైరెక్టర్స్. అంటే ఆర్ట్ డైరెక్టర్స్ ఏంటంటే మెయిన్గా సినిమా డైరెక్షన్ అనేది నాట్ ఎ చెస్. ఇప్పుడు ఇద్దరు చెస్ ఆడేటప్పుడు టఫ్ ఉంటుంది, మూడోడు ఈజీగా చెప్పగలరు. ఏడని చెప్పి అతను డైరెక్టర్ అయిపోలేడు. దట్ ఈస్ ద క్యాల్కులేషన్. బట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళ పరిమితి కంప్లీట్గా సినిమా సెటిల్ మీద ఉంటాయి. కథ వింటారు, ఉంటాయి. మేబీ వాళ్ళు ఎందుకు ట్రై చేయలేదని నాకు తెలియదు తప్ప ఆర్ట్ డైరెక్టర్స్ చేయొచ్చు. బట్ ప్రొడక్షన్ డిజైనర్గా తీసుకుంటే ఇప్పుడు ఒక నేమ్ వచ్చింది కొత్తగా. నేను నాకున్నప్పుడు లేదు, అప్పుడు నాకు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండేది. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ డిజైనర్ అని నేమ్ వచ్చింది. బాగుంది, వినడానికి బాగుంది. సో ఆ నేమ్ వచ్చిన తర్వాత కొంచెం ఆర్ట్ డైరెక్టర్ అని ఒక పీపుల్ సార్, దీని ముందు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఎవరో తెలియదు సార్. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఎవరో తెలియదు. ఒక ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పడం నేను బయటకు వచ్చి చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే మనం సెట్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ సమ్ ఇంటర్వ్యూస్ టు పబ్లిక్ యాజ్ టు నో దట్ వాట్ ఈస్ హార్డ్ వర్క్ బిహైండ్. అప్పటి వరకు ఓకే, తాజ్మహల్ చూసిందో ఇది ఎవరు చేశారు, ఇతను ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు వెనకాల అని. తర్వాత మనం ఏమైపోతుందంటే ఇప్పుడు నేను ఇంత సెట్ వేసాను, నేను ఇది చెప్పకపోతే మీకేం తెలుస్తుంది? మనం రావాలి ముందుకి, మన ముందుకు వచ్చి వాట్ కంటెంట్ ఏ ఐడియాతో మనం క్రియేట్ చేస్తుంది. ఇట్స్ ఎవ్రీథింగ్ టు బి రీచ్ టు ఎవ్రీ వన్ అండి. ఒక రోజులో మ్యాజిక్ జరగదు. సో డైరెక్షన్ అనేది ఇన్ మై కన్సర్న్ ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇంతమంది డైరెక్టర్ల దగ్గర ఇంతమంది ఇన్ని సినిమాలు చేశారు కదా, ఎవరి దగ్గర పనిచేయడం ఎక్కువ టఫ్ అనిపిస్తుంది సార్? ఎవరి దగ్గర లేదు సార్. మీకు విషయం లేకపోతే ఎవరి దగ్గర ఒకటే, అంతా ఒకటే. మీకు విషయం ఉంటే అంత హ్యాపీ. ఎవరి దగ్గర ఈజీ అనిపిస్తుంది? ఎందుకంటే అటలతో ఈజీగా ఉన్న వాళ్ళతో పని చేయకూడదు, మన క్వాలిటీ రాదు. టఫ్గా ఉన్న వాళ్ళతో పని చేయాలి. కళ్యాణ్ గారితో పనిచేయడం టఫ్ అంటారా? ఒక 200% టఫ్. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ సార్. ఇట్లా పట్టేస్తాడు సార్ ఆయన తెలుసు అన్నీ. కొన్ని డైరెక్టర్స్కి ఇచ్చేస్తాడు. కళ్యాణ్ గారికి ఒక డైరెక్టర్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అక్కర్లేదు. ఆయన కంటెంట్ బాగా చెప్పి దీన్ని నిలబెడతా అంటే ఆ మాట ఇస్తే
మీరు చేయగలరా లేదా అని ఇచ్చేస్తే ఎండ్ ఆఫ్ ది డే అది మీకు అది కనెక్టెడ్. మీరు ప్రూవ్ చేయకపోతే యువర్ లూజర్. బట్ సార్కి ఒక పెయిన్ ఉంటుంది. బట్ ఆయన ఇచ్చిన ప్రామిస్ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే ఎవరు లాస్ట్ చెప్పండి? మీరే కదా. అవును. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రాగలరా? సో కాపాడుకోవాలి. నేను కూడా కళ్యాణ్ గారు చెప్పేశారు ఏదో ఇట్లా వచ్చి అట్లా కాదు. నాకు భయం. నాకు ఫస్ట్ సినిమా తొలిపేమ పని చేసినట్టు ఈ సినిమా పని చేశాను. ఆ సినిమా ఎట్లా నేను కష్టపడ్డానో ఈ సినిమా కూడా అట్లా కష్టపడ్డా. దాని కూడా ఎక్కువ పడ్డా. జానీ కథ అంతా హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది కదా, అందులో ఒక కాఫీ షాప్ సెట్ ఉంటుంది. అవును, అదొక యూరోపియన్. అవును, ఫిలిం సిటీలో వేసాను. అవును. అదేంటి సార్, ఎలా మ్యాచ్ చేద్దాం అనుకున్నారు అప్పుడు? సో సినిమా అనేది ఒక సినిమా అనుకుంటే అదొక అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ అండి. మీరు ఎక్కడ కంటెంట్లో కనెక్ట్ అయిపోతే మీకు సెట్ గురించి రాదు. సినిమా మేకింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు కౌబాయ్ సినిమా చూస్తుంటారు. కౌబాయ్లు అన్నీ కౌబాయ్లా ఉండదు, కొంతవరకే, ఆ స్ట్రీట్ వరకే. మనం దాని ఎక్స్టెన్షన్ ఎన్నో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇవాళ మీరు చూడండి ఎన్ని రెస్టారెంట్స్ వచ్చాయి ఆ స్టైల్లో. ఉన్నాయి హైదరాబాద్లో, నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కదా, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి మీకు ఆ కైండ్ ఆఫ్ స్టైల్. కొంత వింటేజ్ లుక్లో కొంతమంది చూస్తున్నారు, కొన్ని మొరక్కను, కొన్ని మెక్సికన్, ఇట్లా వెళ్ళిపోయినాయి స్టైల్ ఆఫ్ డిజైనింగ్. మేము చేసుకున్నాం కథలో ఆ టోన్కి ఈ కైండ్ ఆఫ్ లుక్ ఉండాలండి. మనం చార్మినార్ అంటే అది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. అది సపరేట్ ఊరు కాదు కదా. సో ఇన్ దట్ పార్ట్ నేను మీరు అడిగిన జస్టిఫికేషన్ కాదు. నేను చెప్తున్నా అంటే సినిమాకి మీకు కంటెంట్కి కనెక్ట్ అయ్యి బాగుంది అనిపించాలి. అందుకని నేను ఇతను పూరు ఈ రెస్టారెంట్ చాలా స్టార్ బక్స్ లాగా ఉండాలని కాదు. సో ఆ కనెక్ట్ అవ్వాలి అంతే. ఇప్పుడు కలేజా కూడా మేము వేసాం, కాఫీ డే షాప్ నేను చేసేటప్పుడు. కలేజా జల్సా రెండింటికి వేసాను. దాంట్లో కూడా మనకేంటి ఆ టైంలో కాఫీ డే వచ్చింది. సో మేము దగ్గరగా మనకి మీద దాంట్లో కొంచెం ఫైన్ అప్గ్రేడ్గా స్టార్ బక్స్ బరిస్టా ఈ డిజైన్ ఇది కథకి కంటెంట్తోనే అండి, అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేనా చెప్పాను కండి, ఐ హ్యావ్ నో ఐడియా. సో ఐ హ్యావ్ కాల్స్, బట్ నాకున్న డూయింగ్ టెంపుల్ ప్రాజెక్ట్స్, బట్ షూర్ ఐల్ డూ మూవీస్, బట్ లెట్స్ హోప్. ఎప్పుడైనా కళ్యాణ్ గారి బాటలో ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచన కానీ ఆ అవకాశం కానీ ఉందా సార్? మనం వాట్ ఈస్ మై ప్రొఫెషన్ ఇస్ ఆర్ట్. నాకు ఐఎమ్ మోర్ కీన్ ఆన్ టెంపుల్ డిజైనింగ్. మనం హిందూ దీన్ని కల్చర్ సనాతన ధర్మం మనం కాపాడుకోవాలి. సనాతన ధర్మం కాపాడుకోవాలి, దాని మీద పనిచేయాలి. నేను విశ్వకర్మని, ఐ డూ దట్. కళ్యాణ్ గారితో ఆయన ఎంత కష్టం అన్నా కూడా ఎంతో నిలబడాలి. కష్టం అంటే ఆ పెయిన్ ఉన్నప్పుడు ఆయన ఒకరు పక్కన ఉండాలి అనుకున్నప్పుడు ఉండాలి పక్కన, అంతే తప్ప అదర్ దెన్ నథింగ్. దేవుడు అన్నీ ఆయన త్రూగా నాకు అన్నీ ఇచ్చారు, ఇంకేమీ అక్కర్లేదు నాకు. దట్స్ మోర్ దెన్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. రైట్ సార్, సూపర్గా ఒక మంచి సినిమాతో వస్తున్నారు మళ్ళీ ఆనంద్ సాయి గారు, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా బాగా ఆడాలి, మీ వర్క్ కూడా అప్రిషియేషన్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.